నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, అట్లాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ ఏమిచ్చారు అనేది ఒకసారి చూద్దాం. మొంతా ముంచేసింది అంటూ మొంతా తుఫాను గురించి ఏ విధంగా ప్రభావితమైంది ఏపీ రాష్ట్రంలో, దాని ప్రభావాన్ని ఏ విధంగా చూపించింది ఏంటి అనే దాని మీద ఫస్ట్ హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమిచ్చారు అనేది ఒకసారి చూద్దాం. చెరువుల నుండి గ్రామాలు పట్టణాలపైకి వరద. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు. కావలిలో గరిష్టంగా 23.6 సెంటీమీటర్ల వర్షం నమోదు. నరసరావుపేట, సత్తెనపల్లి కాలనీల్లోకి నీరు, రహదారులపైకి ప్రవాహం. వరదల వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు. రహదారులపైకి వాటర్ రావటం వల్ల వందల గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, పలు రేవులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక. నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన అంటూ వేర్వేరు ఘటనల్లో 6 మృతి, 2 గల్లంతు. బలహీనపడిన తుఫాను అంటూ వీళ్ళైతే మొంతా తుఫానుకు సంబంధించి హెడ్లైన్ ఒకటైతే ఇచ్చారు ఫస్ట్ది. నెక్స్ట్ సబ్ హెడ్లైన్స్ కూడా ఏమి ఇచ్చారంటే, చెరువుల నుండి ఆ వాటర్ అంతా కూడా, ఆ వరదంతా కూడా గ్రామాలు పట్టణాలపైకి వస్తుంది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కావలిలో గరిష్టంగా 23.6 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది. అలాగే నరసరావుపేట, సత్తెనపల్లి కాలనీలోకి అయితే వాటర్ వచ్చేసింది అన్నట్టుగా ఉంది. అయితే ఆ వాటర్ రావటం వల్ల ఏమైందంటే రహదారులపైకి వరద నీరు రావటం, అలాగే కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్టుగా అయితే వీళ్ళు ఇచ్చారు. అయితే ఇక ఈ ఎఫెక్ట్కి, మొంతా తుఫాన్ ఎఫెక్ట్కి అయితే రాష్ట్ర వ్యాప్తంగా వేరువేరు ఘటనల్లో 6 అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఏమి ఇచ్చారు, కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఒంగోలు మునకేసింది, కంబం చెరువు అలుగుపారింది, గుండ్లకమ్మ పోటెత్తింది. ప్రాజెక్టుకు తొలిసారి 11 గేట్లు ఎత్తేశారు. నల్లమలలోనూ చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయి. చెరువులు నిండుకుంటల్లా తయారయ్యాయి. ఆ నీరు పట్టణాల్ని ముంచెత్తింది అంటూ వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఉంది, ఇక్కడ చూడండి. తుఫాను ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నట్టుగా కూడా ఆయన నిన్న హెలికాప్టర్ నుంచి కూడా ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అయితే హెలికాప్టర్ నుంచి పరిశీలించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో నేల కొరిగిన విద్యుత్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్ అంటూ వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరులో ఇంట్లోకి చేరిన వర్షం అంటూ దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి వార్త ఉంది. సమర్థంగా ఎదుర్కొన్నాం, అనుభవం, ప్రణాళిక, సాంకేతికతతో నష్ట నివారణ, పంట నష్టాలపై సమగ్ర సర్వే చేసి కేంద్రానికి పంపిస్తాం, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో సీఎం చంద్రబాబు అంటూ ఒక వార్త అయితే ఉంది. మా అనుభవం ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒక ప్రణాళిక, అలాగే టెక్నాలజీని ఉపయోగించుకొని నష్టాన్ని అయితే మేము నివారించగలిగాం. ఏ మేర నష్టం వాటిల్లిద్ది అనేది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మా అనుభవం, అలాగే మేము ఏ విధంగా ముందుకెళ్ళాము, అట్లాగే టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్ళాము, అది ఏ విధంగా మనకు ఉపయోగపడింది, నష్ట నివారణ అయితే అనుకున్న స్థాయిలో జరగలేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే పంట నష్టాలపై సమగ్ర సర్వే చేసి కేంద్రానికి మీరు మాకు పంపిస్తే అధికారులకు ఆయన సూచించడం కూడా జరిగింది. అది సూచించిన తర్వాత కూడా ఒకవేళ అధికారులు ఆయన గనక సమగ్ర సర్వే చేసి పంటల నష్టంపై ఇస్తే కేంద్రానికి సమర్పిస్తాం అన్నట్టుగా ఆయన వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నా చూద్దాం. రైతు గుండెల్లో తుపాను అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. రైతులకు సంబంధించి రైతులు ఏ విధంగా నష్టపోయారు, పంటలు ఏ విధంగా నేల కొరిగాయి ఏంటి, ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. వరికి అధిక నష్టం, పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బ, విరిగిపడిన అరటి, బొప్పాయి, నీళ్లలోనే మిరప, పసుపు, సజ్జ. అట్లాగే ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకు సంబంధించిన ఈ జిల్లాలైతే తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. అయితే నెల రోజుల నుంచి విడవకుండా కురుస్తున్న వర్షాలకు మొంతా తుఫాను తోడైంది. రైతులకు కన్నీళ్లే మిగిల్చింది. పొలాలు చెరువుల్లా తయారయ్యాయి. కోతకొచ్చిన వరితో పాటు పొట్ట దశలో గింజ గట్టిపడే దశలో ఉన్న వరి నేలవాలింది అంటూ రైతుల బాధల్ని, అయితే వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు ఏంటి అనే దాని మీద, ఏమేమి పంటలు నష్టపోయాయి ఏంటి, ఏ విధంగా నేలపాలయ్యాయి ఏంటి అనేది కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్,
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుఖేందు సామంత ప్రమాణం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుఖేందు సామంత ప్రమాణం చేశారు సుబేందు. తర్వాత హైకోర్టు మొదటి కోర్టు హాల్లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సామంతతో ప్రమాణం చేయించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. సుబేందు సామంత. నెక్స్ట్, రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి అంబాలా స్థావరం నుంచి ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము అయితే నిన్న 2 వేర్వేరు యుద్ధ విమానాల్లో విహరించిన తొలి రాష్ట్రపతిగా చరిత్ర అయితే సృష్టించినట్టుగా ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శత్రుభీకర రఫేల్ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన స్థావరం నుంచి ఈ యుద్ధ విమానం నింగిలోకి దూసుకువెళ్ళింది. ఆ యుద్ధ విమానంలోంచి ఆవిడ వెళ్ళారనమాట. అయితే ఫస్ట్ 2 వేరువేరు యుద్ధ విమానాల్లో విహరించిన తొలి రాష్ట్రపతిగా ఆమె అయితే చరిత్ర సృష్టించినట్టుగా ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటో చూద్దాం. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలపై జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. అందులో న్యాయస్థానాల జోక్యం పరిమితమైంది. నాణ్యానికి 2 వైపులా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది స్పష్టం చేసిన ధర్మాసనం. అంటే పీపీపీ విధానం అనేది రాంగ్ అనేది విపక్షాల్లో ఉన్నవాళ్ళు స్థానంలో ఉన్నవాళ్ళు చెబుతుంటే, అయితే దాంట్లో అయితే మేము జోక్యం చేసుకోలేము, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వ విషయానికి సంబంధించి మేమైతే జోక్యం చేసుకోలేము. అంతేకాకుండా నాణ్యానికి 2 వైపులా చూడాలి, అసలు వాళ్ళు పీపీపీ విధానాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరేదో పిటిషన్ దాఖలు చేశారు కదా అని చెప్పి మేము దీన్ని ఎటువంటి దాంట్లో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి ధర్మాసనం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఒక నియోజకవర్గం అంతా ఒకే రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ అంటూ పేజ్ నెంబర్ 10లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ అప్పన్న అరెస్ట్, తిరుమల కల్తీ నెయ్యి కేసులో తొలి రాజకీయ అరెస్టు అంటూ 3వ పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సామర్థ్యం లేని డైరీలకు కాంట్రాక్టు దక్కడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీ నిర్ణయాలకు తెలంగాణది బాధ్యతే, ఇప్పుడు తమకు సంబంధం లేదని చెప్పలేదు. బ్రిడ్జేష్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాందనలు అంటూ ఉమ్మడి ఏపీ నిర్ణయాలకు తెలంగాణది కూడా బాధ్యత అంటూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, కోర్టు ఆదేశిస్తే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అంటూ నివేదించిన సిబిఐ, కౌంటర్లు దాఖలు చేయండి, భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలకు సిబిఐ కోర్టు ఆదేశం అంటూ వివేక హత్యకు సంబంధించి దర్యాప్తు చేయాల్సింది, ఏ విధంగా చేయాలి ఏంటనే దాని మీద అయితే ఈ విధంగా అయితే వార్త అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఏంటి అంటే ఈనాడు పేపర్కి సంబంధించి ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ మనం సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మొంతా తుఫాన్కి సంబంధించి ఉంది. మొంతా అనేది తాండవం చేసింది రాష్ట్రంలో అన్నట్టుగా హెడ్లైన్తో వీళ్ళైతే ఇచ్చారు. అన్నదాతల ఆశలను చిదిమేసిన తుఫాను, ముంచెత్తిన వానలు, ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం అంటూ వీళ్ళు సబ్ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. రైతులకైతే తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. అయితే దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది అన్నట్టుగా వీళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి నేల కొరిగిన వరి 30% విస్తీర్ణంలో పంటకు దెబ్బ, అట్లాగే ఇతర ప్రధాన పంటలది అదే పరిస్థితి, ముంపునకు గురైన మొక్కజొన్న, అపరాలు, వేరుశెనగ పంటలు అంటూ ఇచ్చారు. అయితే కుండపోత వర్షాలకు కుళ్ళిపోతున్న పత్తికాయలు, తుది అంచనాలు ఎప్పుడు కొలికి వస్తాయో తెలియని దుస్థితి. ఇక్కడ మంచిగా పాయింట్లు చెప్పుకుంటూ వచ్చారు, ఎక్కడ ఏం జరిగింది ఏంటని. వెంటనే చూడండి, ఇక్కడ రాజకీయంగా బురద జల్లాలని కాకపోతే కుండపోత వర్షాలకు కుళ్ళిపోతున్న పత్తికాయలు ఓకే, తుది అంచనాలు ఎప్పుడు కొలికి వస్తాయో తెలియని దుస్థితి. అది ఎట్లా తెలుస్తుంది? అప్పుడే నిన్నే కదా వర్షాలు ఆగినాయి, ఇంకా వరదలు ఆగలేదు, ఎక్కడెక్కడ నుంచో వరదలు వస్తున్నాయి, రోడ్లేమో చెరువులను తలపిస్తున్నాయి, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి, అన్నదాతలకైతే నష్టం జరిగింది. ఇది ప్రకృతి విపత్తు కాబట్టి ఎవరు కావాలని చేసింది కాదు ఇది. సో ముందస్తు చర్యలు అయితే తీసుకున్నట్టుగా మనం ఏదో నెగిటివ్గా చెప్తే నెగిటివ్గా వెళ్తుంది, పాజిటివ్గా చెప్తే పాజిటివ్కి వెళ్ళదు. ఎందుకంటే ప్రజలు కళ్ళారా చూశారు కాబట్టి.
తుది అంచనాలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియని దుస్థితి అంట. నిన్న వర్షం ఆగింది. ఈరోజు రాత్రికి రాత్రే ఎక్కడైనా అవుతుందా? ఏ పనైనా సరే సేవా కార్యక్రమాలు అంటే లేకపోతే సర్వేలు అనేవి రాత్రి రాత్రి అయిపోతాయా? అయితే తుది అంచనాలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియని దుస్థితి అంటూ ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. వీటన్నింటికీ తోడు కూటమి ప్రభుత్వ నిర్వాకంతో అపార నష్టం. కూటమి ప్రభుత్వం నిర్వాకం అంట. మరి ఏం చేసిందో ఏమో తెలియదు. ఈ క్రాప్కు మంగళం, ఉచిత పంటల బీమాకు ఎసరు, పెట్టుబడి సాయం 40,000కు గాను 5,000. అది కొంతమందికే. ఉల్లి, టమాటా, పొగాకు సహా పంటలన్నిటికీ గిట్టుబాటు ధర కరువు. ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేసి వ్యవసాయం వెన్ను విరిచిన వైనం. ఎరువులు, విత్తనాలు అందక రైతులు విలవిల. వీటన్నింటినీ అధిగమించి సాగు చేస్తే నిండా ముంచిన వర్షం అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఇంకా ఇచ్చారు ఈ పంటలకు సంబంధించి, ఈ తుఫానుకు సంబంధించి ఏంటో చూద్దాం. వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. కావాలని మొంతా తుఫాను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం కావాలని పిలిచిందా ఏమిటో తెలియదు. కానీ తుఫాను బీభత్సం, 7 మృతి, నేల కొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, నీట మురిగిన లోతట్టు కాలనీలు. ఇది బాగానే ఉంది, అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో వచ్చారు. మరి ఆ మృతికి కూడా ఎవరు కారణమని ఏం రాసుకొస్తారో తెలియదు. లోపల పేజీలో, బయట మాత్రం తుఫాను బీభత్సం అన్నట్టుగానే ఇచ్చారు. నెక్స్ట్, పంటల బీమా చెల్లించిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తాం. తుపాను మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం సీఎం చంద్రబాబు ఈ విధంగా ఇస్తానన్నారని చెప్పి ఈ వార్త కూడా మంచిగానే రాసుకొచ్చారు. నెక్స్ట్, చంద్రబాబు ప్రచార విపత్తు. ప్రచార విపత్తు ఏంటి? అలర్ట్ సమీక్షలు నిర్వహించకపోయినా బాధే. సమీక్షలు ఎన్ని? దుబాయ్ నుంచి ఆయన సమీక్షలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ రాష్ట్రంలో తుఫాన్ వస్తుంటే ఆయన విదేశాల్లో ఉన్నారని అది రూమరే. ఇంకొక ఆయనేమో ఇక్కడ ఆంధ్ర నుంచి సమీక్షలు నిర్వహిస్తుంటే అది రూమరే. ఆయన ఏసీ గదిలో పడుకున్నాడు, లేకపోతే ఇక్కడ లేదు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇక్కడ రాష్ట్రంలో తుఫాన్ వస్తుంటే ఆయన హైదరాబాద్లో వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు, అక్కడ ఉన్నాడని అది రూమరే. ఇప్పుడు సమీక్షలు నిర్వహించినా సరే చంద్రబాబు ప్రచార విపత్తు అంట. అంటే విపత్తుని ఆ ప్రచారంగా వాడుకున్నారు, ఆ విపత్తును కూడా అని వీరు విమర్శనాస్త్రాలు అయితే సంధించడం జరిగింది ఇక్కడ. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న తడిచిపోవడంతో విలపిస్తున్న రైతు. ఇది కరెక్టే, విలపిస్తున్నారు. ఇది ప్రకృతి విపత్తు, కావాలని చేసింది కాదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాళ్ళు చేయాల్సింది మొత్తం వాళ్ళు చేశారు అనేది బయట ప్రజల టాక్. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శుభేందు ప్రమాణం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శుభేందు సమంతో ప్రమాణం చేశారు. కోర్టు మొదటి హాలులో బుధవారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ శుభేందు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. 12,771 కోట్ల విద్యుత్ ఛార్జీలపై బహిరంగ విచారణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నవంబర్ 18న కర్నూలులో ఏపీఈఆర్సీ సమావేశం. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణ. ఛార్జీలు పెంచేది లేదు, తగ్గిస్తామని మాట తప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై వరుసగా ఛార్జీల వడ్డన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, యుద్ధ విమానంలో రాష్ట్రపతి ముర్ము అంటూ ఒక వార్త అయితే ఉంది. రఫేల్ ఫైటర్ జెట్లో విహారం. 2 వేర్వేరు ఫైటర్ జెట్లలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా రికార్డు. అంబాలా ఎయిర్ బేస్ నుంచి 30 నిమిషాల పాటు ప్రయాణం. పైలట్గా వ్యవహరించిన గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహానీ. గతంలో సుఖోయ్ 30 MKIలో ప్రయాణించిన ముర్ము యుద్ధ విమానంలో విహరించిన 3వ రాష్ట్రపతిగా ఘనత అంటూ నిన్న రాష్ట్రపతి ముర్ముకు సంబంధించి ఆవిడ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఒక 2 యుద్ధ విమానాల్లో ఆవిడ ప్రయాణించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా కాలజ్ఞాని నివాసంపై మొంతా పడగ అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి కారణం ఏం చెప్తారు అనేది కూడా ఒకసారి చూద్దాం. కంది మల్లాయపల్లిలో కూలిన వీర బ్రహ్మేంద్ర స్వామి ఇల్లు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన భక్తులు. కరెక్టే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణమని విమర్శలు. చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ పెద్దలకు స్పృహ లేదని ఆగ్రహం అంటూ
పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి మొంతా రావటానికి కూడా కారణం వాళ్ళే, కూటమి ప్రభుత్వమే. ఆ విపత్తు రావటానికి కూడా వాళ్ళే అన్నట్టుగా ఇచ్చినట్టుంది. అక్కడ జరిగింది, దానికి ఎవరు ఏం చేసేదేముంటుంది, అలా జరిగింది. ఎంతమంది రైతులు రోడ్డు మీద పడిపోయారు, ఎన్ని జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి, ఎంతమంది నష్టపోయారు అనేది ఆ ఆలోచన లేకుండా ప్రతి దానికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే టార్గెట్గా చేసుకునేది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అయితే అక్కడ మంచి చేసింది కూటమి ప్రభుత్వమా లేకపోతే ఇంకో ప్రభుత్వం అనేది పక్కన పెడితే మనం ఏం చేసాం, మనం వచ్చామా? ప్రతిసారిలాగే పిలుపునిచ్చామే తప్ప మనం ఏమైనా వచ్చామా? అది చేయండి, ఇది చేయండి అని పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ లేకపోతే నాయకులకు కానీ పిలుపునే ఇచ్చాం, కానీ మనం ఏమన్నా వచ్చామా? అసలు విమానాలు రద్దయ్యాయి కాబట్టే నేను అక్కడ నుంచి రాలేదు అని చెప్పుకున్న వాళ్ళు, ప్యాలెస్ నుంచి బయటకు రానిలేని వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ విధంగా రాజకీయం, ఇప్పుడు ప్రకృతి విపత్తు అనేది ఎక్కడైనా వస్తూ ఉంటుంది. చర్యలు అనేది ప్రభుత్వం అనేది తీసుకోవాలి. అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా తీసుకున్నారు, అప్పుడు చెప్పుకున్నారు అందరూ. అట్లాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వ హయాంలో కూడా సాంకేతికతను, ఆయన అనుభవాన్ని అన్నీ పరిగణించి అన్ని తీసుకొని నష్టం అయితే నివారించగలిగారు అనేది ఒకసారి పునరావాస కేంద్రాల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది. మనం ఎక్కడో ప్యాలెస్లో కూర్చొని మాట్లాడితే కుదరదు. మీరందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయండి, మీరందరూ ఎక్కడికి వెళ్ళి చేయండి అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, పేర్లు నేను చెప్పను కానీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీరు అన్ని వీడియోస్ వస్తాయి మీకు పేరున ఎవరైతే మాట్లాడతారు ఏంటి అనేది స్పోక్స్ పర్సన్ కింద. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మొంతా తుఫాన్ ఏదో కావాలని పిలిపించినట్టుగా, విమానాలు ఏదో పవన్ కళ్యాణ్ గారు రద్దు చేయించినట్టుగా, వాళ్ళు లోపల అంటే ఏసీ గదుల్లో ఉండి సమీక్షలు నిర్వహించిన, అసలు మనం ఎక్కడున్నాం, మన నాయకుడు ఎక్కడున్నాడు అనేది మాత్రం ఒక్కళ్ళు చూసుకోవాలి. పైగా ఇప్పుడు రైతుల తరపున ఇప్పుడు పోరాడతారంట. రైతులు చాలామంది నష్టపోయారు, పంట నష్టపోయింది, విలవిల్లాడిపోతున్నారు. ఓకే, కరెక్టే, మీరు చెప్పిన వాస్తవమే. కానీ ఇప్పుడు ఏంటి, తుఫాను వచ్చినప్పుడు ముందు హెచ్చరికలు ఉన్నాయి కదా, అప్పుడు రావాలిగా. తుఫాను మాట అనగానే రావాలిగా. విమానాలు ఎప్పుడు రద్దయినాయి? అది మన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన తర్వాత విమానాలు రద్దు చేశారు. అంతేగాని అంతకుముందు 25వ తారీఖు నుంచి అనౌన్స్మెంట్ ఉంది కదా, రావాలి అనుకున్నప్పుడు అప్పుడెందుకు రాలేదు అని చాలామంది చెప్తున్న మాట. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రైవేటు దోపిడీకి పచ్చజెండా అంటూ ఇంకొక వార్త అయితే ఉంది, ఏంటి అని చూద్దాం. 10 ఏళ్ల పాటు 8 ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ సేవలకు టెండర్లు పిలిచిన వైద్యశాఖ, అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టి కోట్లు కొట్టేసేలా పీపీపీకి ప్రభుత్వం జై. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో సిటీ, ఎంఆర్ఐ స్కాన్ల పేరిట ప్రైవేటు సంస్థల అక్రమాలు, డబ్బు కోసం రోగులకు అనవసర స్కాన్లు, దొంగ బిల్లులతో ఖజానాకు గండి, లాభాపేక్షతో ప్రజల ప్రాణాలతో చెలగాటం, పీపీపీ దోపిడీకి చెక్ పెట్టాలని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అడుగులు, ఎంఎస్ఐడిసిలో డయాగ్నోస్టిక్స్ విభాగం ఏర్పాటుకు చర్యలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి వాళ్ళకి ఏ పాయింట్ దొరకలా, ఎంతసేపు ప్రభుత్వ ఆసుపత్రులు పీపీపీ ఈ రెండు మీదే ఉన్నాయి. అసలు తుఫానుకు సంబంధించి ఏం జరిగింది అనేది ఒక కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీళ్ళైతే ఇవ్వలేదు ఇక్కడ. అయితే దీనికి సంబంధించి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఏంటి అంటే, ఒక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రైవేట్ దోపిడీ చేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచానికి దారిదీపం భారత్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్పారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, శాంతి, సమగ్రాభివృద్ధికి భారత్ ఒక ప్రతీకగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బుధవారం ముంబైలో జరిగిన మ్యారిటైమ్ లీడర్స్ సదస్సులో ఆయన ప్రసంగించారు. నేటి అంతర్జాతీయ ఒడిదుడుకుల పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒక దారిదీపం కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. గొప్ప బలంతో మన దేశం ఆ దారిదీపం పాత్రను పోషిస్తోందని ఆయన వివరించారు. అయితే ప్రపంచానికే ఒక దారి దీపంగా భారత్ మారుతోందా అంటే అవునని చెప్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, సాక్షి పేపర్కి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. ఇంకా ఉన్నట్టుంది. కల్తీ కళ్ళు తాగి 13 మందికి అస్వస్థత అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అయితే ఏంటి అనేది చూద్దాం. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చౌళూరులో బుధవారం కల్తీ కళ్ళు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 6గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డైజోఫామ్ వంటి రసాయనాలను కలిపి కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారని పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మరి దీని మీద అయితే
రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా అంటే వీళ్ళు బురద జల్లుతున్నారా వాస్తవం చెప్తున్నారా అనేది పక్కన పెట్టేస్తే ఇది నిజమా కాదా, కాదు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అవును అయితే వాళ్ళ తప్పు సరిదిద్దుకోవాలి, ఎక్కడ జరిగింది అటువంటి దాన్ని ఎందుకు అధికారులు పట్టించుకోలేదు ఏంటి అనే దాని మీద అయితే ఒక లుక్ వేస్తే బాగుండని చాలామంది చెబుతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒకప్పటి స్టార్ క్రికెటర్ మాజీ ఎంపీ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ 104 మందిని చంపేసి అంటూ ఒక వార్త అయితే ఉంది. హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ఉత్తిదేనని తేలిపోయింది. ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై భీకర స్థాయిలో దాడులు చేయడంతో 104 మంది పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లోనే ఉన్నాయి. నెక్స్ట్ మూడోసారి అవకాశం లేదట, దేనికో చూద్దాం ఒకసారి. ట్రంప్ గారు మళ్ళీ ఏదో చెప్పినట్టున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి మూడోసారి పోటీ చేయాలనుకున్న డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలను సొంత పార్టీ నేతలే అసాధ్యమని తేల్చేశారట. ఇక మూడోసారి అవ్వదు, ఇక మీ టైం అయిపోయింది అన్నట్టుగా. దీంతో ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడోసారి పోటీకి అవకాశం లేకపోవడం చాలా చెడ్డ విషయం అంటూ ఆయన మాట్లాడుకుంటూ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ రోహిత్ నెంబర్ 1 స్పోర్ట్స్కి సంబంధించి క్రికెట్కి సంబంధించి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం అంటూ రోహిత్కి అయితే నెంబర్ 1 ప్లేస్ వచ్చిందంట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణాఫ్రికా ధమాకా సెమీస్లో ఇంగ్లాండ్పై గెలుపు, తొలిసారి వన్డే ప్రపంచ కప్లో ఫైనల్లోకి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది దక్షిణాఫ్రికా గురించి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ కూడా వీళ్ళు కూడా తుఫానుకు సంబంధించింది ఇచ్చారు. తుఫాను గాయం, భారీ విధ్వంసం సృష్టించిన మొంతా తుఫాను అంటిచ్చారు. అసలు ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి అని చూద్దాం. 1.23 లక్షల హెక్టార్లలో పంట నష్టం, వెన్ను దశలోనే ఒరిగిపోయిన వరి, చేతికి అందకుండా పోయిన పత్తి, కళ్ళాల్లోనే మొక్కజొన్నకు మొలకలు, చెట్లు ఇళ్ళు కూలి 7 మృతి. అత్యధికంగా శ్రీశైలంలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ఒంగోలు నగరాన్ని చుట్టుముట్టిన నీరు, రహదారులకే 1424 కోట్ల నష్టం. అయితే ఎక్కువగా ఎక్కడ జరిగిందంటే నష్టం అనేది రహదారులకు సంబంధించి 1424 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. గండ్లు కడగండ్లు అంటూ వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఏకమైన ఊరు నీరు, కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే హెలికాప్టర్లు ఇట్లా నిర్వహించడం జరిగింది. ఊరు నీరు 2 చూడండి, ఇక్కడ ఇదంతా ఊరు నీరు మొత్తం కలిసిపోయినట్టుగా ఉంది. నెక్స్ట్ సర్కారు సాయం అంటే ఇంకొక వార్త అయితే ఉంది తుఫాన్కు సంబంధించి. ఏమిచ్చారు, వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది, ప్రభుత్వం ఏం చేసింది ఏంటి అనే దాని మీద వీళ్ళు ఇచ్చారు. 1209 పునరావాస కేంద్రాల్లో 1.16 లక్షల మంది ఉన్నారట. తిరిగి వెళ్ళేటప్పుడు కుటుంబానికి 3000 రూపాయల చొప్పున అందిస్తున్నారట. ప్రాణాలకు తెగించి సిబ్బంది సహాయక చర్యలు, వేగంగా విద్యుత్ పునరుద్ధరణ, పడిన చెట్లు గంటల్లో తొలగింపు, సత్వర చర్యలతో బాధితులకు ఉపశమనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే ఏది జరిగినా సరే వేగంగా చేయాలి, వేగంగా తక్షణం చర్యలు తీసుకోవాలని ఏ విధంగా అధికారులు నాయకులు అటు సీఎం చంద్రబాబు నాయుడు గారని కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ, హోంమంత్రి అనిత కానీ వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారో వాళ్ళ అధికారులు కూడా ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూద్దాం. సత్వరమే పరిహారం అంటూ ఒక తుఫానుకు సంబంధించిందే ఉంది. వీలైనంత త్వరగా పంట నష్టం అంచనా, ఎంతైతే పంట నష్టం జరిగిందో దానికి సంబంధించి అంచనాలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాల్సిందే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే, కోనసీమలో బాధితులకు పరామర్శ, నీట మునిగిన పొలాల వద్ద రైతులతో మాట్లాడి నష్టం వివరాల ఆరా, ఓడల రేవు
అరగట్లపాలెం పునరావాస శిబిరాల సందర్శన. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం డిప్యూటీ సీఎం పవన్. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం డిప్యూటీ సీఎం. అంటే ఇప్పుడు గ్రామాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది కాబట్టి వ్యాధులు ప్రబలకుండా రోగాలు రాకుండా కట్టడి చేయాలి అంటే ఏంటంటే పారిశుద్ధ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా గ్రామాల్లో ఇవ్వాలి. గ్రామాల్లోకి వరద నీరు వచ్చేసింది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఏంటంటే దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దోమలు పెరిగితే రోగాలు వస్తాయి కాబట్టి అటువంటి దానికి ముందు ఈ పారిశుద్ధ్యం సరిగ్గా లేకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, కోనసీమ జిల్లా బెండమూర్లంకలో పంట చేల వద్ద రైతులతో మాట్లాడుతున్న సీఎం అన్నట్టుగా ఇక్కడ విజువల్కి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీని గురించి మనం మాట్లాడుకుందాం ఒక్కసారి. కుళ్ళు మూసుకున్న కళ్ళు అసలు ఏంటి ఎవరి గురించి అనేది ఒకసారి చూద్దాం. మొంతా పైన వైసీపీ బురద పంత. ఓకే, బాబు పవన్ ఏసీ గదులకు పరిమితం అయ్యారట. వాళ్ళు చెప్పిన జనాలు నమ్మాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఎవరు సమీక్షలు నిర్వహించారో తెలుసు, ఎవరు సమావేశాలు నిర్వహించారో తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలందరూ కళ్ళారా చూశారు. సో ఎవరు ఎంత బురద జల్లాలని ప్రయత్నించినా అది మాత్రం అవ్వని పని అని చాలామంది చెప్పుకుంటున్నారు. బాబు పవన్ ఏసీ గదులకు పరిమితమయ్యారట. మరి ప్యాలెస్లో ఎవరున్నారు అనేది కూడా చెప్తే బాగుండేదేమో. వాళ్ళు 25వ తేదీ నుంచే 19 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఐఏఎస్లు. 25వ తారీఖు నుంచి మొంతా ప్రభావం ఉంటుంది అనేసరికి 19 జిల్లాల ఎఫెక్ట్ ఉంది కాబట్టి 19 మంది ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఆ నియమాలు ఎవరు చిన్న చేతగా కాదు, ఐఏఎస్ అధికారులుగా ఇన్ఛార్జీల కింద నియమించడం జరిగింది. నెక్స్ట్, ముందు జాగ్రత్త చర్యల కోసం ఆయా జిల్లాలకు నిధులు. ఇప్పుడు నిధులు లేవు మేము అందుకే ఏమి చేపట్టలేము అనే మాట అయితే రాకూడదు అన్న ఉద్దేశంతో నిధులు కూడా ముందుగానే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్, జిల్లాలకు స్తంభాలు, క్రేన్లు, కట్టర్లు, అదనపు సిబ్బంది కేటాయించారు. ఆర్టీజీఎస్లో చంద్రబాబు, పవన్, లోకేష్ వరుస సమీక్షలు. జగన్ పార్టీకి ప్రభుత్వ చర్యలు కనిపించలేదా? ఈ లాస్ట్ది అయితే మనం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చారా, లేకపోతే సాక్షి వాళ్ళు ఇచ్చారా, ఈనాడు వాళ్ళు ఇచ్చారా, ఇంకెవరు ఇచ్చారా, ఇవన్నీ పక్కన పెడితే ఏం జరిగింది వాస్తవం అనేది ప్రజలైతే ఈసారి కూడా కళ్ళారా చూశారు. ఎవరు పనిచేసేవాళ్ళు, ఎవరు పని చేయలేని వాళ్ళు, ఎవరు ప్రతిభావంతులు, ఎవరు ప్రతిభ లేని వాళ్ళు, మాటలు చెప్పేవాళ్ళు ఏంటి అనేది ఈ మొంతా తుఫాన్లో చాలామంది తెలుసుకున్న మాట అని చాలామంది చెప్తున్నారు. అయితే జగన్ పార్టీకి ప్రభుత్వ చర్యలు కనిపించలేదా అంటే అవును, వాళ్ళకి ఏమి కనిపించవు అని చాలామంది చెప్తున్నారు. అయితే ఇంకా నెక్స్ట్ వార్త ఏంటో చూద్దాం. పీపీపీ ఆపలేం, అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. చట్ట విరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేం. టెండర్ ప్రక్రియ ఆగేలా ఉత్తర్వులు ఇవ్వలేం. టెండర్ ఆపాలని వాళ్ళు చెప్పారు కానీ అలా ఆపాలని మేమైతే ఉత్తర్వులు ఇవ్వలేం. మెడికల్ కాలేజీలపై తేల్చి చెప్పిన హైకోర్టు, కౌంటర్ దాఖలకు సర్కార్కు సమయం. థర్డ్ పార్టీకి హక్కులు ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, అమ్మ మాట విని ఉంటే ఘోరం జరిగేది కాదు అంటూ ఆ కర్నూలు బస్సు యాక్సిడెంట్కి కారణమైన డివైడర్ను ఢీకొని పడిపోయాం. అతివేగంగా వచ్చిన కావేరీ బస్సు బైకును దూసుకుంటూ పోయింది. మంటలొచ్చి క్షణాల్లో ఘోరం. బెల్ట్ షాపులో మందు కొన్నామన్నది దుష్ప్రచారమే అంటూ ఎర్రిస్వామి అంటే అక్కడ అతనితో యాక్సిడెంట్లో ఉన్న చనిపోయిన వ్యక్తితో పాటు ఉన్న అతనైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఓకే, చావు ఏదైనా చిచ్చు పెట్టేద్దాం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆత్మహత్య ఘటనలో వైసీపీ శవరాజకీయాలు. గుంటూరు జిల్లా మహిళ మరణంపై రోత పత్రికలో విషప్రచారం. కందుకూరు మాదిరిగానే 2 కులాల మధ్య చిచ్చుకు యత్నం. బంధువులు వేధిస్తే ఓ కులానికి అంటగట్టిన వైనం. వైసీపీ ప్రచారాన్ని తిప్పుకొట్టిన కుటుంబం. ఇప్పుడు ఇదొకటే కాదు, వాళ్ళు ఏం చేసినా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం అధికారులపై ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్, కల్తీ నెయ్యి కేసులో వైవీపీఏ అరెస్ట్ అంటూ నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించిన సిట్ వైవీకి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కల్తీ నెయ్యి, తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, ఒకే డివిజన్లో అసెంబ్లీ స్థానం అంటూ ఒక వార్త అయితే ఉంది. పెద్ద నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్ హోదా.
పెద్ద నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్ హోదా అయితే ఇవ్వాలన్నట్టుగా తెలుస్తుంది. ఒకే డివిజన్ పరిధిలోకి ఉదయగిరి, తిరుపతి జిల్లాల్లోకి నగరి. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక చర్చ. డివిజన్లు, మండలాల మార్పుపై కసరత్తు. మరింత అధ్యయనానికి రెవెన్యూ శాఖకు ఆదేశం అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శుభేందు ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఇంకోటి, జగన్ కోర్టుకు రావాల్సిందే అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. నవంబర్ 14లోపు వ్యక్తిగత హాజరుకు గతంలోనే ఆదేశించామన్న కోర్టు. తప్పుడు ఫోన్ నంబర్ వ్యవహారంలో సిబిఐ పిటిషన్ కొట్టివేత. ఆ సందర్భంగా హాజరు అంశం ప్రస్తావన అంటూ ఒక ఇదైతే వచ్చింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉంది. నెక్స్ట్, సునీతారెడ్డి అడిగిన అంశాలపై తదుపరి దర్యాప్తునకు సిద్ధం అంటూ వివేక హత్య కేసులో సిబిఐ మెమో దాఖలు. కౌంటర్ల కోసం విచారణ నేటికి వాయిదా అంటూ ఒక వార్త అయితే ఉంది వివేక హత్య కేసుకు సంబంధించి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి చూసాం కదా. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో ఏమిచ్చారు ఏంటి అంటే, ఫస్ట్ అది వచ్చి మొంతా కల్లోలం. ఇక్కడ కూడా అలాగే మొంతా తుఫానుకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఏ విధంగా నష్టం వాటిల్లింది, ఏ ఏ జిల్లాలో ఆ ప్రభావం చూపింది ఏంటి అనే దాని మీద ఇచ్చారు డీటెయిల్స్. అది కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన తుఫాన్, మునిగిన ఊర్లు, రాకపోకలు బంద్. వణికిన వరంగల్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నాగర్ కర్నూలు జిల్లాలు అంటూ వార్త అయితే ఉంది. నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఏపీ అతలాకుతలం, కూలిన పోతులూరి బ్రహ్మంగారి ఇల్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, అలర్ట్గా ఉండండి, తుఫాన్తో ప్రాణ ఆస్తి నష్టం జరగొద్దు, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అన్నట్టుగా ఈ తుఫానుకు సంబంధించి వడ్లు, పత్తి తడవకుండా సెంటర్లో ఏర్పాటు చేయండి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలి. వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఈ మొంతా తుఫానుకు సంబంధించి 8 జిల్లాల్లో ఎఫెక్ట్గా ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేశారు కాబట్టి ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వేలాది ఎకరాల్లో పంట నష్టం. ఇక్కడ కూడా పంట నష్టం బాగా జరిగినట్టుగా తెలుస్తుంది. రైతులను ముంచిన మొంతా తుఫాన్, నేలవాలిన వరి, తడిసి ముద్దైన పత్తి, జాలువారుతున్న మిరప, మురిగిపోతున్న సోయా, వరదల్లో కొట్టుకుపోయిన వడ్లు, మక్కలు అంటూ వార్త అయితే ఉంది. నెక్స్ట్, జూబ్లీహిల్స్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు, అందుకే బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది అంటూ మంత్రి పొన్నం చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. హైదరాబాద్ జనం తెలివైనోళ్ళట. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మాటలు నమ్మలేదు కేటీఆర్. అన్ని సీట్లలో ఆ పార్టీని ఓడించారు. జూబ్లీహిల్స్ బైపోల్లోనూ తెలివిగా వ్యవహరించాలి. ఇక్కడ కారుకు బుల్డోజర్కు మధ్య యుద్ధం. కారును గెలిపించాలి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలవుతాయని ఆయన కేటీఆర్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ. ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్టే. రామచంద్రరావు గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థే కాంగ్రెస్ క్యాండిడేట్. మా ప్రచారానికి భయపడి ఏకంగా సీఎం రంగంలోకి దిగిండని కామెంట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, లాస్ట్గా, ఇండియాతో త్వరలోనే ట్రేడ్ డీల్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన. మోదీ చూడటానికి సాఫ్ట్ కానీ టఫ్. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా చాలా గ్రేట్ పర్సన్. 250% టారిఫ్లతో బెదిరించి ఇండియా పాక్ యుద్ధం ఆపానని కామెంట్ చేశారంట ట్రంప్. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. ఇక లాస్ట్, రఫేల్లో రాష్ట్రపతి అంటూ వార్త అయితే ఉంది. అంబాలా ఎయిర్ బేస్ నుంచి అరగంట పాటు ముర్ము ప్రయాణం. ఐఏఎఫ్ రఫేల్లో ప్రయాణించిన తొలి ప్రెసిడెంట్గా ఘనత. ఆపరేషన్ సింధూర్లో పట్టుకున్నామని పాక్ ప్రచారం చేసుకున్న శివాంగ్ సింగ్తో కలిసి ఫోటోలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్లలో పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసాం. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.